ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చాలా దినాల తర్వాత ఈ రీతిగా మరి పరిశుద్ధ వాక్యము ద్వారా ఆన్లైన్లో వినుచున్న వారితో మరి మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రభు కృపలో మరి యొక్క కరోనా ఒత్తిడి తగ్గిన తర్వాత మరి కొన్ని ప్రాంతాలు వెళ్ళి మరి సువార్త పరిచర్యలో వాడబడటం జరిగింది. అనగా మా స్థానిక సంఘ పరిచర్యలలో అనగా ప్రకాశం జిల్లా కానీ, అలాగే మరి తెలంగాణ కానీ, అలాగే కర్ణాటక, చెన్నై ఆ ప్రాంతాల్లో ప్రభు కృపలో వాడబడటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. తిరిగి ప్రత్యేక సమయంలో మరలా మీ మధ్యకు ఈ వాక్యము ద్వారా ప్రభు నడిపించాడు. అందును బట్టి మరి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నా కోసం ఎందరో ప్రార్థన చేశారు. మీ ప్రార్థనలను బట్టి కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరొక అంశాన్ని మీ ముందు ఉంచడానికి ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు నేను చదువుతాను. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజమం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిజమమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిజమం ఇచ్చనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిజమము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకునో ప్రవచించుటకునో మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడని కొందలనైనా ఇదిగో ప్రభా, ఈ చిన్న లేఖనములో నుండి నీ బిడలతో మాతో మీరు మాట్లాడమని ప్రభా, దీనిలో ఉన్నటువంటి మర్మయుక్తమైన మీ విశేషతలను నీ పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, ఈ కాలమునకు ఈ వర్తమానమును ఇచ్చిన నాయనా నీ పరిశుద్ధ ప్రవక్తను బట్టి ప్రభా, ఆ వర్తమానములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభా, ఈ లేఖనము నీది కనుక నీవే రంగం మీదకి వచ్చి ప్రభా, అల్పుడును అయోగ్యుడను ఎందుకు కూడా కొరగానటువంటి నన్ను నీ పరిశుద్ధ పరిచర్యకు పిలుచుకొని నాయనా నీవు వాడుకొనుచున్నావు గనుక మరొక్కసారి నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటి మాటకు ఒక బోరగా ఉపయోగించుకొని తద్వారా నీ ప్రజలతో నీవే మాట్లాడుకొని అలాగే ప్రభా, నాకు కూడా మరుగై ఉన్న మర్మములను బయలుపరచమని నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ సహాయమును మాకు దయచేయమని ప్రభా, ఈ సమయంలో నాయనా ఈ వాక్యము నాయనా నీకే సమర్పిస్తూ నాయనా నీవే మాట్లాడమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దిన అంశముగా అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజమము పొందితిరి? అంటూ వాట్ దెన్ వేర్ ఈ బాప్టిజ్డ్? మీరు గమనించండి, ఇక్కడ బాప్తిజమమును గూర్చిన మాట మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రికలో మనకు బాగా తెలుసు 6వ అధ్యాయంలో
బాప్తిజమము తీసుకొనుట అనగా ఆయన మరణములోనికి మనము పాలువారమై ఆయనతో కూడా పాతి పెట్టబడి తిరిగి లేచిన దానికి సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి బాప్తిజమము యొక్క ప్రాముఖ్యత క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యం. అయితే యథార్థమైన బాప్తిజమము బైబిల్లో లేఖనము స్పష్టంగా వివరిస్తుంది. అయితే నేడు క్రైస్తవులు అనబడిన వారు తీసుకునేటటువంటి బాప్తిజమము లేఖనము మరి ఏ రీతిగా దాన్ని ప్రత్యక్షపరిచిందో దాని ప్రకారం కాక మానవులు కల్పించి పద్ధతుల ద్వారా తీసుకొనుట ఎంతో విచారకరమండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా బైబిల్లో బాప్తిజమము ఇచ్చినది ఎవరు అని మనం ఆలోచన చేస్తే అతడు బాప్తిజమమునే తన ఇంటి పేరుగా కలిగినటువంటి యోహాను. ఎందుకంటే మనం బాప్తిజమం ఇచ్చి యోహానని అతడిని మనం పిలుస్తూ ఉన్నాం. ఆ కాలంలో కూడా అతడు అలాగూ పిలువబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందుగా మార్గమును సరళము చేసేటటువంటి ఏలియా ఆత్మయు శక్తి గలవానిగా ఈ బాప్తిజమం ఇచ్చే యోహాను ముందు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ పౌలు మరి అక్కడ చెప్పినటువంటి మాట మనం చూస్తే అతడు చూడండి దేని నిమిత్తము బాప్తిజమం ఇచ్చాడో చెప్తున్నాడు. మారు మనసు నిమిత్తమే కదా అతడు మీకు బాప్తిజమం ఇచ్చినది అని అన్నాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలనంటే ఖచ్చితంగా మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందవలసినదే అని రూఢిగా చెప్తున్నాడండి. లేఖనం క్లియర్గా చెప్తుంది మనకి. అయితే మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామంటే మన పూర్వీకులు మన సిద్ధాంతకర్తలు చెప్పినవే మనం అనుసరిస్తున్నాం. నిజమే, అప్పటి వరకు దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఎందుకు ఊరుకుంటాడంటే ఆ యొక్క చట్టము అనేది రానంత వరకు వారు చేసినది పొరపాటు అవుద్ది. ఒక చట్టము కనుక ఏర్పాటు చేయబడి ప్రభుత్వము ద్వారా అది నిర్ధారించబడినట్లయితే ఆ చట్టమును అతిక్రమించితే అది నేరముగా పరిగణింపబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి సత్యము మనకు బయలుపరచబడక మునుపు మనం ఎలా తీసుకున్నా పర్వాలేదు. మనకు అందినంత విశ్వాస పరిధిలో మన పూర్వీకులు చెప్పినది మనం అనుసరించుటలో తప్పు లేదు. అయితే సరైన మార్గము అనేది తెలిసిన తర్వాత కూడా దానిని మనం త్రోసివేస్తే దేవుని ప్రణాళికను మనము త్రోసివేయుటయే. కాబట్టి యోహాను మారు మనస్సు నిమిత్తము ఆ యోర్దాను ప్రాంతములో లేక ఆ యోర్దాను నదిలో బాప్తిజమం ఇచ్చినప్పుడు ఆ కాలపు పరిసయ్యులు, శాస్త్రులు, సదుకైలు వీళ్ళందరినీ యోహాను గద్దిస్తున్నాడు. సర్పసంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అని. వారు ఆ బాప్తిజమమును నిరాకరించారు. కానీ అంగీకరించిన వారు కొందరున్నారు. అంటే అప్పటి ప్రణాళికను వారు త్రోసివేశారు. కాబట్టి ప్రియులారా, ఇది యోహాను చేత ఇవ్వబడిన బాప్తిజమం. ఆ బాప్తిజమము దేనికోసం? మారు మనస్సు నిమిత్తము. అనగా ముందు ప్రణాళికలో మార్గమును సరళం చేసేటటువంటి వర్క్ యోహాను కంప్లీట్ చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు శరీరధారి అయి ఉన్నటువంటి మన ప్రభువు కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం మీరు చూడండి, 13 నుంచి 15 వచనాలు. దేవుని ప్రణాళికను అతడు త్రోసివేయకుండా ఒక సృష్టికర్త శరీరధారి అయి వచ్చి సృష్టిలో ఒక భాగమైనటువంటి ఆ మట్టి మానవుడైనటువంటి యోహాను చేత బాప్తిజమం పొందుట ఎంతో ఆశ్చర్యం అండి.
సృష్టికర్త సృష్టిలో ఒకని చేత బాప్తిజమం పొందటం మన ప్రభు యొక్క వాక్య నెరవేర్పును మనకు చూపిస్తూ ఉంది. ఆయన తన వాక్యానికి వ్యతిరేకి కాడు. కాబట్టి ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే ప్రవక్తలు ముందుగా ప్రవచించారో ఆ ప్రకారమే ఆయన మరి ఆ బాప్తిజమము యోహాను చేత పొందాడు. అయితే యోహానుకు ఒక వాగ్దానం ఇవ్వబడి ఉన్నది. ఎవరి మీద పరిశుద్ధాత్మ నిలుచుట నువ్వు చూస్తావో అతడు మీకు అగ్నిలో బాప్తిజమం ఇస్తాడు అనేటటువంటి లేఖనము యోహాను ఎరిగి ఉన్నాడు. అది అతడికి సూచన. ఆమేన్. కాబట్టి ఆ సూచన ప్రకారము ప్రభు బాప్తిజమం పొంది ఆ ఒడ్డునకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె కనిపించి ఆయన మీద వ్రాలినట్టుగా లేఖనం మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి వారు ఎవరు అని అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తే. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయనలోనికి వచ్చేసింది. ప్రభువు చెప్తున్నాడు, ప్రభు స్వరం వారు విన్నారు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆత్మ ఆయనలోనికి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు అధికారికముగా ధృవీకరించబడిన దేవుని కుమారుడు అనబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వాధికారము దేవుడు కుమారునికి ఇచ్చాడు. ఆ కుమారునికి ఒక నామం పెట్టబడింది. ఆ నామమే ప్రభువు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ కలుగదు అని అపోస్తులు ప్రకటించారు. అంటే ఆ నామమునకు దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, అనేకులు యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరిస్తున్నారు. గాడ్ బ్లెస్ దెమ్. ప్రభువుగాను అంగీకరిస్తున్నారు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారు. దేవునికి స్తోత్రం. అయితే వారి వారి మరి తల్లి సంఘాలలో వారి యొక్క సేవకులు ఇచ్చుచున్న బాప్తిజమం ఏంటో వారు గ్రహింపలేక ఉన్నారు. వారు తండ్రి పేరిట, కుమారుని పేరిట, పరిశుద్ధాత్మ పేరిట కొందరు నీళ్ళలో ముంచుట ఇస్తున్నారు, కొందరు చిలకరింపిస్తున్నారు, రకరకాలుగా బాప్తిజాలు ఇస్తున్నారు. కానీ వాస్తవమైనది ఒక్కటే. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని వారు ఆధారంగా చేసుకొని, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి. గమనించారా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజమం ఇచ్చుచు అని అక్కడ చెప్పబడింది. ఇక్కడ చూడండి, తండ్రి అనేది ఒక బిరుదు, అది పేరు కాదు. కుమారుడు అనేటటువంటిది ఒక బిరుదు, అది పేరు కాదు. పరిశుద్ధాత్మ అనేది కూడా ఒక బిరుదు, అది కూడా పేరు కాదు. కాబట్టి అక్కడ ఏమన్నాడంటే, అలాగున మీరు బాప్తిజమం ఇచ్చుచు అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో ఏమని చెప్పాడు ప్రభువు? మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో ఆగండి. ఇక్కడ ఆజ్ఞ బయలుదేరింది. ఈ ఆజ్ఞ సంపూర్ణమయ్యే వరకు మీరు ఆగండి. మీరు కనిపెట్టి నేను మీకు వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మను పొందండి అని ప్రభు సెలవిచ్చటం జరిగింది. వారు దేవుని ఆజ్ఞ ప్రకారం యెరూషలేములోనికి వెళ్ళారు. ఇంచుమించుగా 120 మంది ఆ మేడగదిలో కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వారిలోనికి దిగి వచ్చింది. అగ్ని నాలుకల వలె వారి మీద వ్రాలింది. పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత పేతురు చేసిన మొదటి ప్రసంగమే అపోస్తుల కార్యములలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అందులో ప్రాముఖ్యమైన మాట, చాలామంది గ్రహించలేనటువంటి వచనం ఏంటంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు
యేసు క్రీస్తు నామమున బాప్తిజమము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఆమేన్. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ ద్వారా అనగా ప్రత్యక్షత ద్వారా అపోస్తులులైనటువంటి పేతురు చెప్పిన మాట. ప్రియులారా, నిజమే, ప్రభు చెప్పాడు తండ్రి నామమున, లేకపోతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున. అయితే ప్రభువే చెప్పాడు, మీరు పైనుండి శక్తి పొందే వరకు ఆగండి అని. మీరు పైనుండి శక్తి పొందుకున్న తర్వాత దేవుని ఆత్మ, చూసారా, ఆ యొక్క పరిశుద్ధ అపోస్తులలో నివసించి ఈ మాటను మనకు ప్రత్యక్షపరిచింది. అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిజమము ఇచ్చుట. నిజంగా ఆ బాప్తిజమము 3,000 మంది తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు అడగొచ్చు, అక్కడ కొందరు ఉండొచ్చు, మిగతా శిష్యులు విభేదించవచ్చు, మన ప్రభువు చెప్పింది ఏంటి, నువ్వు ఇచ్చేది ఏంటి పీటర్ అనొచ్చు. కానీ వారందరిలో అదే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు దేవుడు తన వాక్యానికి తానే విరోధంగా మాట్లాడాడు కనుక మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి ఆజ్ఞను అపోస్తుల కార్యములు 2:38 ప్రకారము ఆమేన్ ఆయన అమలు చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఒక విషయాన్ని గమనించాలి. మన ప్రభువే చెప్పాడు మత్తయి సువార్త 4:14, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, లోక సంబంధమైన ఆచారముల వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వలన జీవించును అని. అవునా? అయితే దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటలలో పరిశుద్ధాత్మ రుజువు చేసిన మాట జీవము గల మాట అయి ఉన్నది. మీరు అనొచ్చు, యేసయ్యే చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? మీరు అలాగూ బాప్తిజమం ఇచ్చుచూ ఉండండి. ఆ తర్వాత ఆయనే చెప్పాడు పైనుండి శక్తి పొందుకోండి అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ఆత్మయే మన యొక్క ఉపదేశకుడు, మన యొక్క ప్రీచర్, బోధకుడై ఉన్నాడు. కాబట్టి నేను వెళ్ళుట మీకు ప్రయోజనమో, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు అని ప్రభువు చెప్పాడు. గుర్తుందా? కాబట్టి ఆయన ఏం చెప్పాడు? నేను మరలా వస్తాను, మీతో ఉంటాను, మీలో ఉంటాను అన్నాడు. కాబట్టి అపోస్తులలో ఉన్నది ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. శరీరధారిగా ఆయన చెప్పిన మాట ఆత్మస్వరూపిగా దాన్ని సర్వసత్యములోనికి నడిపించి దానిని ధృవీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం చెప్తుంది సత్యమందు యోహాను, మరి అపోస్తుడైన యోహాను రాసిన పత్రికలో మనం చూడగలుగుతాం 17:17, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆమేన్. కాబట్టి దేవుని లేఖనము మరొక లేఖనానికి విభేదించదో. ఆ లేఖనము ప్రారంభమైతే యెషయా భక్తుడు ఏమని చెప్పాడండి ప్రవక్త? ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అని. అయితే ఇమ్మానుయేలు అను మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని. ఇప్పుడు దేవదూత యేసు ప్రభువుకు పెట్టిన పేరేంటి? యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. అనగా దేవదూత ద్వారా మరి ఇమ్మానుయేలు అనే రావాలి. ఎంత పెద్ద పేరండి! ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఎంత బలవంతుడైన దేవునిగా అతడు పేరు గాంచి ఉన్నాడు. ఆయన క్రీస్తే. క్రీస్తు అను శరీర గుడారములో దేవుడు నివసించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు లోకములో ఇచ్చుచున్నటువంటి ఈ బాప్తిజానికి అనగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని బాప్తిజమము చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే, ఒక చెక్ బుక్లో కొంత ద్రవ్యాన్ని మనం ఇతరులకు ఇవ్వాలి అని అంటే 3 పేర్లు రాస్తే చెల్లదు. అందులో అధికారికముగా ధృవీకరించబడినటువంటి ఏ పేరు అయితే ఆ బ్యాంకులో ధృవీకరింపబడిందో ఆ సంతకం మాత్రమే చెల్లుద్ది.
కాబట్టి దేవుడు ఒక పేరునకు అధికారం ఇచ్చాడు. ఆ పేరు ప్రభువైన యేసుక్రీస్తు అండి. అడ్రస్ లేని ఉత్తరం ఎక్కడికి చేరుద్ది? అది తీరానికి చేరలేదండి, అది కన్ఫ్యూజ్లో పడిపోద్ది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కొత్త సిద్ధాంతం కాదు, ఇది క్రొత్త బోధ కాదు, ఇవి కన్ఫ్యూజ్ చేసేటటువంటి క్రొత్త ఏదో మానవులు కల్పించిన పద్ధతులు కాదండి. ఇదే సరైన లేఖనము, ఇదే బైబిల్ చెప్పుచున్న సత్యము. కానీ కొంతకాలము అది మనకు అర్థం కాలేదండి. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఆనాడు 2 ఎద్దులను ఒక బండికి కట్టి దాని మీద ప్రయాణం చేసే రోజుల్లో ఒక మోటారు వాహనం వస్తుందని వారికి తెలియదండి. అలాగే మోటారు వాహనాలు ఉన్న రోజుల్లో పట్టాల మీద రైలు వెళ్తుందని తెలియదు. రైల్లో ప్రయాణిస్తున్న దినాల్లో మనం ఫ్లైట్లో వెళ్తామన్న సంగతి తెలియదు. ఫ్లైట్లో వెళ్ళేటటువంటి వారికి అంతరిక్షమునకు కూడా వెళ్ళగలిగే ర్యాకెట్ ఉంది అనే సంగతి వారికి ఆ కాలానికి తెలియదు. అలాగే ఆ అజ్ఞాన కాలంలో ఆ లేఖనంలో ఉన్న అక్షరార్థాన్ని బట్టి వారు ఇచ్చినప్పుడు సమంజసమే, నో కన్ఫ్యూజ్. కానీ సర్వసత్యమును దేవుడు బయలుపరిచినప్పుడు, దేవునికి స్తోత్రం, దాన్ని మనము అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే పేతురు చెప్పాడు ఆ ప్రత్యక్షతను గురించి. యేసుక్రీస్తు నామమున బాప్తిజమం అని రూఢిగా చెప్పాడు. వారు నమ్మారు, బాప్తిజమం పొందారు, పరిశుద్ధాత్మను వారు అనుభవించారు. ఇది మీకును రాబో తరం వారికి కూడా ఆయన వాగ్దానం చేశాడు ప్రభువు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు ఏదైతే ఏంటండి అని. ఎలా అవుతుందండి ఏదైతే ఏంటి? ఏదైతే ఏంటి? ఒక అడ్రస్ లేకుండా ఏదైతే పర్వాలేదండి అని అంటే అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే మనము సత్యమును తప్పక గ్రహించి తీరవలెనో. ఆ సత్యము మనకు గ్రహింపు వచ్చినప్పుడు, ఈరోజు కూడా నేను ఎడ్ల బండి మీద వెళ్తానంటే ఎలా సాధ్యమండి? ఈరోజు కూడా పాత మోటారు వాహనాల మీద, ఆ కాలపు పాత తరపు వాహనాల మీద వెళ్ళాలంటే ఎలా అండి? కాలం మారుతుంది, కాలంతో పాటు సత్యము బహిర్గతమైంది. సత్యమును మనం అంగీకరిస్తూ దానిలో మనం ప్రయాణం చేయవలసి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అంటున్నారు ఇదేదో క్రొత్త సిద్ధాంతం అని. నో, ఇది సిద్ధాంతం కాదు, అది క్రొత్తది కాదు. ఆది అపోస్తులు మరి ఏదైతే చేశారో అదే సత్యం. ఎందుకంటే అపోస్తులు వేసిన పునాది మీద యేసుక్రీస్తును ముఖ్యమైన మూలరాయి అక్కడ వారు స్థాపించారు. అది ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఆ మూలరాయి మీద వారు పునాదులు వేశారండి. దేవుని స్తోత్రం. పునాదులు కాదు కానీ పునాది వేశారు. దేవుని స్తోత్రం. అది ప్రభువైన యేసుక్రీస్తు నామమే. అదే అసలైన మూలరాయి. కానీ తర్వాత కాలంలో దాన్ని తారుమారు చేయటానికి సాతానుడు పొంచి ఉండి, ప్రియులారా, ఎల్లప్పుడూ కూడా వాడు చేసే పని ఏంటంటే దేవుని కార్యాలను తారుమారు చేయటమే. ఏదేను తోటలో అవ్వ ఆదాములు ఎంతకాలం జీవించారో మనకు తెలియదు, కానీ ఒకనాడు హవ్వను పడగొట్టేశాడండి. తద్వారా ఆదాము కూడా పడిపోయాడు. అందుకే పౌలు గారు అన్నారు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మిమ్మును కూడా మోసపరుచునేమో అని నేను భయపడుచున్నాను అన్నాడండి పౌలు గారు. మీరు గమనించారా? అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూడండి, 2వ పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా
క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు. ఎందుకు ఆ భయం వచ్చింది? మోసపూరితమైన బోధ ఆది సంఘములోనే ఉన్నది. కాబట్టి శిష్యులు అడిగారు ప్రభువుని. ఏమడిగారంటే తండ్రిని కూడా మాకు కనుపరుచుము అని. కానీ ప్రభు అన్నాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అని. దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు నామము అని అంటే అది అధికారము కలిగినటువంటి నామము. అందుకే అడిగాడు పౌలు గారు, మీరు దేనిని బట్టి బాప్టిజం పొందారు? మీరు ఎలా పొందారు? మీకు పరిశుద్ధాత్మ ఉందా అని అడిగాడు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం దేవుని పిల్లలము కాదు అని లేఖనం చెప్తుందండి. కాబట్టి పరిశుద్ధాత్మ ధృవీకరించబడిన బాప్తిజమే లేక ధృవీకరించిన బాప్తిజమే అసలైన బాప్తిజమము. ఇక్కడ మనం వాదోపవాదనలకు వెళ్ళాల్సిన పని లేదు. లేఖనం చెప్తుందండి, లేఖనం చెప్తుంది. కాబట్టి దేవుడు తన్ను తాను కుమారునిలో ప్రత్యక్షపరుచుకున్నాడు. కుమారుని కలిగి ఉన్నవాడు, ఆయన నామమును కలిగి ఉన్నవాడు తండ్రిని కలిగి ఉన్నట్లుగా లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇది క్రొత్త బోధ అంటున్నారంటే మధ్యలో సాతానుగాడు తారుమారు చేశాడు. 300 సంవత్సరాల వరకు 325 వరకు అపోస్తులు వేసిన వారి యొక్క శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన, అర్థమైందా, పునాది మీదనే సంఘం కొనసాగిందండి. దేవుని స్తోత్రం. ఎల్లప్పుడూ కూడా సాతానుడు చేసే పని ఏంటో తెలుసా? అవ్వను ఆదామును మోసం చేసినట్లు దేవుని వాక్యము నుండి తప్పించాలని వాడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మన రాకడ దినాల్లోకి వచ్చేసాం. ఈ రాకడ దినాలలో సత్యము మరలా తిరిగి బయలుపరచబడకపోతే మనం రాకడలో ఎత్తబడలేమండి. ఆ ర్యాప్చర్లో కొనుపోబడాలంటే ఖచ్చితంగా సత్య సంబంధమైన సరైన బాప్తిజమము మనము పొందక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మాట చేత కానీ, జాగ్రత్తగా గమనించండి, క్రియ అంటే ఒక పని కానీ మీరేమి చేసిననో, హల్లెలూయా, ప్రభువు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరుట చేయుడని లేఖనము క్లియర్గా చెప్పి ఉన్నది కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే యేసుక్రీస్తు ద్వారానే మార్గము. అంటే ఏ నామమున మనం బాప్తిజం పొందితే దేవుడు సంతోషిస్తాడో అదే నామమున మనం పొందాలి. కాబట్టి చాలామంది అంటున్నారు దేవుడిని 3 భాగాలు చేస్తున్నారు. దేవుడు ఒక్కడే అని లేఖనం చెప్పినప్పుడు మేము 3 అని ఆయన ఎందుకు చెప్తాడండి? తన లేఖనానికి వ్యతిరేకంగా తను ఎలా చెప్పగలడు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటే, చిన్న దేవుడు ఇంకొక ఆయన వచ్చాడయ్యా, ఆత్మదేవుడు ఇంకొక ఆయన వచ్చాడయ్యా అని నువ్వు ఆయనకి లేఖనాలు ఎలా బోధించగలవు? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యా, మా ఫలానా బాప్టిస్ట్ సంఘాలు వాళ్ళు ఫలాందిస్తున్నారయ్యా, బ్రదరన్ వాళ్ళు ఫలాందిస్తున్నారయ్యా, ఇంకొక సంఘాలు వాళ్ళు ఫలాందిస్తున్నారయ్యా. కానీ సంఘాలు మానవుల చేత కట్టబడ్డాయి, మానవుల యొక్క సిద్ధాంతముల వలన కట్టబడ్డాయి. ఈరోజు సంఘములలో దేవుడు లేడు. లౌదికీయ సంఘకాలాన్ని మీరు చూస్తే ఆయన మానవ సిద్ధాంతములలో నుండి బయటకు వచ్చేసాడు. ఆయన ఎక్కడున్నాడంటే సత్యవాక్యముతో కూడా నిలిచి ఉన్నాడు. ఆ వాక్యాన్ని అనుసరించేటటువంటి ఒక చిన్న గుంపుతో ఆయన నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ చిన్న గుంపే ఆయన వధువై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, సమస్తమును ఆయన పేరిట చేయమని ప్రభువు చెప్తే
మనము 3 నామాల పేరిట చేయటం చాలా వాక్య వ్యతిరేకమో. కాబట్టి లేఖనం చెప్తుంది దేవుడు ఆత్మ గనుక, యోహాను 4:24 మనకు బాగా తెలుసు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ అనగా పరిశుద్ధాత్మతోనూ, సత్యముతోనూ అనగా సత్యవాక్యముతోనూ మనం ఆరాధించాలి. పిల్లరా, ఇంకొక మాట నేను మీకు చూపిస్తున్నాను. మార్కు సువార్త 12:29 మీరు చూడండి. ఓ ఇశ్రాయేలు వినుమో, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. దేవునికి స్తోత్రం. అద్వితీయ అంటే విడదీయలేనివాడు. మనం ఎవరమండి ఆయన 3 ముక్కలు చేయటానికి? మనం 3 ముక్కలు చేసి యూదుల దగ్గరికి తీసుకెళ్తే వారు మనల్ని చూసి అవమానపరుస్తారు, హేళన చేస్తారు. కారణం ఏంటి తెలుసా? వారు ఎన్నడూ దేవుణ్ణి 3 భాగాలు చేయటం ఆయన అంగీకరించారు. యేసుక్రీస్తుని వారు మెస్సేయగా గుర్తిస్తే దేవుని కుమారుడు అంటే దేవుడే అని అర్థం. కానీ ఆ మానవ దేహంలో ఆయన ఎలా పుట్టగలడు అనేటటువంటి విషయాలు వారు గ్రహించలేకపోయారు. గ్రహించలేకపోవటానికి వాళ్ళ తప్పిదం కాదు, కానీ దేవుడు వారిని గ్రుడ్డివారినిగా చేసి మన కళ్ళు తెరిపించాడు. మనం కూడా గ్రుడ్డివారం అయితే ఈ వెలుగు వారి యొద్ద తిరిగి వెళ్ళక తప్పదు. అంత్య దినాల్లో ఉన్నాం. జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక టైం లేదండి. ఇప్పటికైనా సరే నువ్వు పొందిన బాప్తిజం సరికాదు అని నీకు తెలిసినట్లయితే వెంటనే తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొంది తీరాల్సిందే. కారణం అది అధికారము గల నామము. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట నేను మీకు చూపిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీ అక్కడ అంటున్నాడు 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజమము ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి, ప్రైజ్ ద లార్డ్. అక్కడ అంటున్నాడు అందరి ద్వారా వ్యాపిస్తున్నాడంటే. దేవునికి స్తోత్రం. ఒకరి నుండి ఒకరికి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏది ఏమైనా ఆయన అందరిలో ఉండాలంటే ఆయన నామము ఎక్కడైతే పెట్టబడిందో అక్కడ ఆయన ఉన్నాడండి. ఏది చిరునామా అయి ఉంటుందో ఆ చిరునామా యొద్దే ఆయన దొరుకుతాడు. అది ఒరిజినల్ అడ్రస్. దేవునికి స్తోత్రం. అయితే మీరు అనొచ్చు, అయ్యా మరి ఈ మన ప్రాచీన సంఘాలు లేక శాఖలు ఎందుకు మొదటి నుండి ఈ యొక్క మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఇచ్చుచున్నాయి అని? అయితే ప్రియులారా, ఆది సంఘంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే వారు బాప్టిజం ఇచ్చారని నేను ముందే చెప్పాను. అయితే క్రీస్తు శకం 325లో కాన్స్టంటైన్ అనేటటువంటి, మీరు సంఘ చరిత్ర చదవండి మీకు విషయం అర్థమవుతుంది. నేను చెప్పేది కాదు, సంఘ చరిత్ర చదవండి, రుజువు చేయబడుతుంది. కాబట్టి ప్రియురా, ఈ మహా కాన్స్టంటైన్ చక్రవర్తి ఆ రోమీలను అంటే అన్యులను, ఇటు క్రైస్తవులను అనగా అపోస్తుల సిద్ధాంతం మీద ఉన్నటువంటి వారిని, సత్య సంబంధులను, యూదులను అందరినీ సంతోషపెట్టాలని ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని అతడు అక్కడ ప్రకటించాడండి. అది వ్రాతపూర్వకంగా వ్రాసి బలవంతంగా వారి మీద రుద్దాడు. చాలామంది నిజ క్రైస్తవులు అక్కడ నుండి పారిపోయారు. వారు దాన్ని అంగీకరించలేదు. ఆ కొద్ది గుంపు బయటకు వెళ్ళిపోయింది. కానీ రాజుతో ఏకమై ఈ లోక ఐశ్వర్యాలు, సంఘము రాజకీయము అక్కడ ఏకమైందండి. ఈరోజు కూడా సంఘాలు రాజకీయాలు ఏకమయ్యాయి. ఏకమవటం అంటే రాజకీయ లబ్ధి కోసం వారు ఏది చేయాలన్నా అది చేస్తున్నారు. కానీ అది తప్పు. దేవుడు వేరు, దేవుని రాజ్యం వేరు, లోకం వేరు, లోక సంబంధులు వేరు. మనం అలా ఉండకూడదండి. ప్రభు అన్నాడు,
నేను లోక సంబంధిని కానట్టుగా మీరు కూడా లోక సంబంధులు కారు. ప్రైజ్ ద లార్డ్. మనం లోక సంబంధులం కాము. మనకు ఒక రాజ్యం ఉంది, అది పరలోకం. అది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన ఆ రాజ్యం కోసం మనం బాప్తిజం పొందుతున్నాం. బాప్తిజం అనేది కేవలం శరీరాన్ని ఆ నీటిలో ముంచి లేపుట కాదు, ఆ నీతీకరణం మాత్రమే కాదు, శుద్ధీకరణం ఉండాలి. శుద్ధీకరణం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ బాప్తిజమం ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ బాప్తిజమమే మనను క్రీస్తులో ఐక్యము చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సిద్ధాంతమును ఉమ్మివేసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 14 నుండి మీరు చదవండి. నువ్వు చల్లగానైనాను లేవు, వెచ్చగానైనాను లేవు. ఈ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? ధనవృద్ధి చేసుకుని ఉన్నాయంట. మాకేమీ కొదువ లేదని ఈరోజు మీరు చూడండి, ప్రపంచమంతా కూడా అలాగే ఉంది కదా. దాన్ని చూసి ఎంతమంది మోసపోతున్నారండి. పెద్ద పెద్ద ఆలయాలు, ఎయిర్ కండిషన్, సెంట్రల్ ఏసీ, వారు కోటీశ్వరులు, ధనికులు, కానీ అక్కడ సత్యమును వారు ఎన్నడూ బోధించరు, అపవిత్రతను ఖండించరు, లేఖన ప్రకారం వారిని గద్దించరు, బుద్ధి చెప్పరు. పిట్ట కథలు, కట్టుకథలు చెప్తూ ప్రజల వలన లాభాన్ని ఆర్జించేటటువంటి కల్పనా కథలు బోధించే సేవకుల కాలంలో మనం ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని విత్తనం నీలో ఉన్నట్లయితే, సత్య వాక్యమును నువ్వు గ్రహించినట్లయితే, నీవు వెంటనే నీ హృదయమును ప్రభువుకి అప్పగించి నువ్వు మోకరించి ప్రార్థించు. ప్రభువా, నీ దాసుడు ఈ లేఖనాన్ని బోధిస్తున్నాడు, ఇది సత్యమా కాదా అని లేఖనాలను పరిశోధించు. బెరయా సంఘస్థులు లేఖనాలలో అలాగూ ఉన్నవో లేవో పరీక్షించారు వారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు కూడా లేఖనాన్ని పరీక్షించండి. లేఖనము గనుక సత్యము మీకు తెలియచేస్తే, మీ కంటికి కనిపించడం కాదు, మీ హృదయంలో అది ప్రత్యక్షమైతే, ఖచ్చితంగా మీరు తీసుకున్నది తప్పని తెలిస్తే వచ్చి సరైన బాప్తిజమం తీసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనుషుల ఆలోచనల ద్వారా చేయబడిన సిద్ధాంతములలో, సంస్థాగత శాఖలలో దేవుడు ఎన్నడూ ఉండడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన వాక్యముతో ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట చెప్తున్నాను. అయా, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఆయన ప్రత్యక్షమైనది అబద్ధమా అంటే అబద్ధమని నేను చెప్పనండి. ఆయన తండ్రిగా ఉన్నాడు, నేను కాదనట్లేదు. కుమారునిగాను ఉన్నాడు, ఎంత మాత్రం అది అబద్ధం కాదు. పరిశుద్ధాత్మగా ఉన్నాడు, అది నిజ సత్యం. కానీ ఒకే దేవుడు, ప్రైజ్ ద లార్డ్, 3 కార్యాలయాలలో నుండి పనిచేశాడు. సమస్తమును సృష్టించిన సృష్టికర్తగా, తండ్రిగా ఆయన ఉన్నాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి రక్తమాంసములు గల కుమారుడని శరీరమందు ఆయన ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్మగా మనలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 3 కార్యాలయాలలో పనిచేసినది దేవుడే. దేవుని స్తోత్రం. దేవుళ్ళు కాదు. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. కాబట్టి నశించిన మనలను, పాప శాపముల చేత పట్టబడిన మనలను రక్షించటానికి దేవుడే ఒక రక్త కణమును తయారు చేశాడు. నేను చెప్పేది లేఖనంలో మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మీరు చూస్తే 5వ వచనం నుండి దేవుడు ఒక గుడారమును తయారు చేసినట్లుగా మనం చూడగలుగుతామండి. చూడండి, నేను చదువుతున్నాను. 5వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆమేన్. ఇప్పుడు ఈ రక్తకణము ఎక్కడి నుండి వచ్చింది? యోసేపు నుండి కాదు. ఒక స్త్రీ వలన ఎంత మాత్రము కూడా ఒక శరీరము ఉత్పత్తి కాదు. ఒక జీవము, ఒక మానవుడు పుట్టలేడు.
తండ్రి యొక్క జీవకణము లేకుండా అది సాధ్యం కాదు. కానీ ఈ కన్య మరియ గర్భమున ఆయన జన్మించాడు అని అంటే, ప్రైజ్ ద లార్డ్, కేవలం దేవుడే ఆ రక్త కణమును, ఆ రక్త కణముల ద్వారా భూలోకానికి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టే యేసు రక్తము పవిత్రమైన రక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు రక్తము అంటే ఎవరిది? సరాసరి దేవుని రక్తం. కాబట్టే మన పాపములకు అది ప్రాయశ్చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని యోసేపు తండ్రి అయితే, దేవుడు తండ్రి అయితే, యేసుక్రీస్తుకి 2 తండ్రులు అవుతారు. 2 తండ్రులకు ఒక కుమారుడు ఎలా పుట్టగలడండి? ఇంపాసిబుల్. కాబట్టి మనం శరీర సంబంధంగా ఎన్నడూ కూడా మనం ఆలోచన చేయకూడదు. కాబట్టి చాలామంది త్రిత్వము అంటారు, మరికొందరు ద్విత్వము అంటారు, 2 అంటారు, మరికొందరు ఏకత్వము అంటారు. ప్రియరా, త్రిత్వము తప్పే, ఏకత్వము తప్పే, ద్విత్వము కూడా తప్పే. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. శరీరమందు ఉన్నాడు. ఆయన 3 కార్యరంగాలలో ఆయన పనిచేశాడు. కాబట్టి కొంతమంది ఏకత్వం వారు ఏమంటారంటే ఓన్లీ క్రైస్ట్, లేకుంటే ఓన్లీ జీసస్ అంటారు. అది తప్పేనండి. కాబట్టి వాక్యము ఏదైతే చెప్పిందో దాన్ని సంపూర్ణంగా మనం అంగీకరించి తీరాలి. పరిపూర్ణతలోనికి మనం రావాలి. కాబట్టి ఆ పరిపూర్ణత ఎక్కడో లేదండి, క్రీస్తు యేసు నామంలో ఉంది. ఆయన పరిపూర్ణుడు. పరిపూర్ణమైన తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ప్రభు అయిన యేసు క్రీస్తు అను అధికారం కలిగిన నామములోనికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన దేవుని కుమారుడు అనబడ్డాడు. కాబట్టి రక్తమాంసములు గల మనము అధికారము కలిగిన క్రీస్తు నామము ద్వారా తప్ప తండ్రి యొద్దకు చేరలేమని లేఖనం చెప్తుంది. బైబిల్ ఇలా చెప్తుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మీరు చూడండి. ఆయనే రక్తమాంసములు కలిగిన దేహములో దిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పశువుల యొక్కయు కోడెల యొక్కయు రక్తము మనల్ని శుద్ధి చేయలేదండి. మన పాపాలను అది కేవలం పోస్ట్ పోన్ చేస్తుంది అంతే. కానీ యేసుక్రీస్తు నామము మనం ధరించినప్పుడు ఆయన రక్తము మాత్రమే మనను పరిశుద్ధపరచగలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు క్రీస్తులో ఉంటే మనం క్రీస్తు యొద్ద దేవుణ్ణి కలుసుకోవాలి. ఇప్పుడు దేవుణ్ణి మనం కలుసుకునే స్థలము క్రీస్తు అయితే 100% యేసుక్రీస్తులో మనం బాప్టిజం పొందితేనే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాము. ఇప్పుడు ఆయన దొరుకు స్థలం ఎక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. బైబిల్ చెప్తుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. కాబట్టి సురక్షితమైన నామము భూలోకంలో ఏదైనా ఉంది అని అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు నామము మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తే సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు అని వారు చూచారు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, ఈ ప్రత్యక్షత నేను మీకు ఇస్తాను, మీరు పైనుండి పొందుకోండి ఆ శక్తిని అన్నాడు. ఆయన ప్రామిస్ చేశాడు, నేను ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను. కాబట్టి ఈ ఆదరణకర్త వారిలోనికి వెళ్ళి సర్వసత్యమును బయలుపరిచినప్పుడు ఆ సర్వసత్యమును మనము ఖచ్చితంగా ఏం చేయాలండి? అంగీకరించి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నామమే సర్వశక్తి గల నామమని లేఖనం చెప్తుంది. అడుగుతున్నాడు పౌలు, మీరు దేనిని బట్టి బాప్తిజమం తీసుకున్నారని? యోహాను బాప్తిజమం అని. అయితే అది సరైనది కాదని వారు గ్రహించారు గనుక తిరిగి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిజమము పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. హల్లెలూయా. పిల్లలు, ఈ సత్యం మనం ఎరగనంత వరకు మనం పొరపాటు పడిన మాట వాస్తవమే.
పొరపాటు దిద్దుకోవచ్చు, కానీ సత్యము తెలిసా కూడా పొరపాటు చేస్తే అది దిద్దుకోలేని పాపం అవుతుంది. అది దిద్దుకోలేని పొరపాటు అవుతుంది. కాబట్టి ప్రభు మొదటి రాకడకు ముందుగా బాప్తిజం ఇచ్చు యోహాను ద్వారా బాప్తిజానికి ఆయన యేసుక్రీస్తు మొదటి రాకడలో మార్గాన్ని ఎలాగైతే సరళం చేశాడో, తిరిగి ప్రభు అన్నాడు, నిజంగా మొదటి రాకడకు ఎన్ని వాక్య ఆధారాలు ఉన్నాయో క్రీస్తు రెండవ రాకడకు అంతకు మించిన అనేక ఆధారాలు ఉన్నాయి. అందుకే ఆ భయంకరమైన మహాదినం అనగా తీర్పు రాకముందు తిరిగి తన ప్రవక్తను ప్రభు పంపుతానన్నాడు. దేవుని స్తోత్రం. లేఖనం చెప్తుంది, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు మీరు చదవండి. అప్పుడు అతడు వచ్చి మార్గమును సరళం చేస్తాడని ఉంది. అంటే దేవుని కలుసుకునే ఒక మార్గం అంటూ ఉంటే ఆ మార్గములలో సరైన మార్గము ఒకటే ఉంటుంది. ఆ సరైన మార్గాన్ని తెలియచేయటానికి ఎల్లప్పుడూ దేవుడు తన ప్రవక్త లేకుండా ఏ కార్యము చేయడు. ఈ అంత్య దినాలలో అన్యజనులకు అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ నామాన్ని మనకు ప్రత్యక్షపరిస్తే, ఆమె అన్యజనులకు ప్రవక్త అయినటువంటి ప్రజల చేత ద్వేషించబడి సత్యమందు నిలబడినటువంటి ఆ గొప్ప ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు. ప్రియులారా, ఆ పేరు చెప్తే చాలామందికి షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. ఎందుకంటే యోహాను కాలంలో, అంటే బాప్తిజం ఇచ్చి యోహాను కాలంలో ఆయన అంగీకరించలేదండి చాలామంది. ఈరోజు రెండవ రాకడని ఎవరు అంగీకరిస్తారు? రెండవ రాకడకు ముందు కూడా అన్యజనులకు ఒక ప్రవక్త ఉండాలని లేఖనం చెప్పినప్పుడు ఆ ప్రవక్తను కూడా యోహానును అంగీకరిస్తే కడవరి కాలంలో వచ్చే ఈ యోహానును కూడా అంగీకరిస్తారు. ఆయనను అంగీకరించలేదు కాబట్టి ఈ యోహాను కూడా అంగీకరించరు. అయితే అంగీకరించని అనేక మందిలో అంగీకరించిన కొద్ది గుంపు ఉంది, చిన్న మంద ఉంది. అలాగే దీన్ని అంగీకరించిన చిన్న మంద ఉంది. అదే క్రీస్తుకు వధువై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి లేఖనం చెప్తుంది, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇటర్నల్ లైఫ్ అనగా ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందాలంటే, ఆమెన్, ఎల్లప్పుడూ మరణం లేని జీవితంలోనికి నువ్వు వెళ్ళాలంటే, ఆ ర్యాప్చర్లో ఎత్తబడాలంటే యేసుక్రీస్తు సత్యనామమును అంగీకరించి ఖచ్చితంగా ఆ నామమున బాప్తిజమము పొందవలసినదే. ఇది దేవుడు మన కొరకు ఇచ్చిన ఆజ్ఞ అయి ఉన్నది. కాబట్టి లేఖనం చెప్తుంది మత్తయి సువార్త 24:24, మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును. మనం సిద్ధంగా ఉండాలండి. సిద్ధంగా ఉండాలంటే మనకు అధికార పత్రం చేత పట్టుకొని ఉండాలి. దేవుని కుమారుని ఎదుట మనం నిలబడాలంటే, ఆయన ప్రత్యక్షత ఎదుట నిలబడాలంటే నిందారహితముగా ఉండాలి. నిందారహితముగా ఉండాలంటే నిందంటే ఏంటి? వాక్య సంబంధము కానిదే నింద, అదే అబద్ధం. కానీ వాక్య సంబంధమైనది నిర్దోషమైనది. కాబట్టి మనం ఆయన ఎదుట నిర్దోషులముగా కనబడాలంటే లేఖనం చెప్పినట్లుగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి క్రీస్తు యేసులోనికి మనం బాప్తిజం పొందినట్లయితే అపోస్తలుల కార్యాలు 2:38 ప్రకారం మనం నిర్దోషులమే. రోమా 8:1 మనకు తెలుసు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆమేన్. కాబట్టి ఆ నామములో మనం ఉన్నట్లయితే మనము శిక్షా విధి నుండి తప్పించుకుంటామండి. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప ఉగ్రత నుండి తప్పించుకుంటాం. ర్యాప్చర్లో కొనుపోబడతాం. లేఖనం చెప్పిందే నమ్ముదాం. 1000 మంది వచ్చి మీకు బోధించవచ్చు, లేఖనములు అది లేకపోతే రాంగ్. ఎన్నో డాక్ట్రిన్స్, ఎందరో పరిశుద్ధులు చెప్పవచ్చు, కానీ లేఖనంలో లేకపోతే అది రాంగ్. చాలా చాలా గొప్ప గొప్ప డినామినేషన్స్ ఉండొచ్చు, కోట్ల కొలది డబ్బు ఉండొచ్చు, కానీ డబ్బుతో పరలోకాన్ని మనం కొనలేం. గొప్ప పేరుతో పరలోకాన్ని కొనలేం.
గొప్ప బిరుదులతో పరలోకాన్ని కొనలేం. గొప్ప ఆధిక్యతలతో పరలోకాన్ని మనం కొనలేం. మనం పరలోకాన్ని పొందుకోవాలంటే ఒక మార్గం ఉంది. అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. అలాగే ఆయన నామమున మనం బాప్తిజమం పొంది పరిశుద్ధాత్మ శక్తిని అందుకొని ర్యాప్చర్లో మనం కొనిపోబడాలి. ఈ గడియ వర్తమానాన్ని మనం గమనించాలి. దేవుడు ఈ గడియకు ఏదైతే మనకు వాగ్దానం చేశాడో అందులోనికి మనం పరిగెత్తుకొని వెళ్ళాలండి. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దాన వరాన్ని మనం పొందుకోవాలి. అది అత్యవసరమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, లోకంలో ప్రభు రాకడ సూచనలు క్లియర్గా కనబడుతున్నాయి. ఆయన సెలవిచ్చినది నెరవేరుచున్నది. ఆయన ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన మర్మములన్నీ కూడా నెరవేరి ఉన్నాయి. ఇంకా కొన్ని నెరవేర్పు దశలో ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తే రాబో కాలం మంచి కాలం అని ఒకవేళ ఊహిస్తున్నారేమో. కరోనా తగ్గుతుంది, ఇంకొంచెం బ్రతుకుతామని. పోయిన వాళ్ళు ఎలాగో పోయారు, మిగిలిన వాళ్ళం ఇంకా మంచిగా బ్రతకొచ్చని. మంచిదే, కానీ మనము ఏ నాటికైనా ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి చేరక తప్పదో. ఈ మేడలు, ఈ మిద్దెలు, ఈ ఐశ్వర్యాలు, ఈ ధనాలు, ఘనాలు, గొప్పతనాలు, ఆధిక్యతలు మనతో కూడా రావు. మనతో కూడా వచ్చేది మన ప్రభువే. మనం ఎల్లప్పుడూ ఉండేది మన ప్రభువుతోనే. మనం ఎల్లప్పుడూ జీవించేది క్రీస్తులోనే, క్రీస్తుతోనే. ఆయన నిజ దేవుడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నామము సర్వ సత్యము గల నామము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం బాప్తిజమం పొందితే పరిశుద్ధాత్మను పొందుతాం. అలాగే దేవుని యొక్క రహస్య రాకడలో మనం కొనిపోబడటానికి మెలకువ కలిగి ఉంటాం. ఆ ఆత్మ మనకు మెలకువనిచ్చి ఎల్లప్పుడూ ప్రభువుతో కూడా మనము జీవించటానికి మనకి ఆ యొక్క మార్గమును, ఆ యొక్క సత్యమును, ఆ యొక్క జీవమును తెలియచేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది యథార్థమైనదో దానిని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. మరొక్కసారి గమనించండి. మీరు ఎలాగూ బాప్తిజమం పొందారో దాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. లేఖన ప్రకారము కాకపోతే తప్పకుండా తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందండి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించబడతారు. ఎందుకంటే మనుషులందరూ అబద్ధికులే, దేవుని వాక్యము సత్యము కాక తీరదో. కాబట్టి వాక్య సత్యములో మనం నడుచుకుందాం, ప్రభువు రాకడలో కొనిపోబడదాం. అట్టి కృప ఈ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయంలోనైనా ఈ వాక్యము ద్వారా నీ బిడలతో మీరు మాట్లాడారు. ఈ గడియను, ఈ గడి యొక్క వర్తమానమును నాయన మీరు మాకు బయలుపరిచినందుకే నీకు వందనాలు ప్రభా. నీ కృప, నీ కాపుదల దయచేయండి. సాతాను అధికారమును బంధించండి నాయన. ఎందుకంటే అనేకులను ప్రభా సత్యము ఎరగకుండా నాయన వాడు అడ్డగిస్తున్నాడు నాయన. నీ చిత్తమైతే నీ ప్రణాళికలో ఉన్నవారందరూ నాయన, నీ జీవగ్రంథంలో పేర్లు ఉన్నవారు ఈ లేఖనమును గ్రహించి, ఈ వర్తమానమును గ్రహించి తిరిగి సత్య బాప్టిజమం పొందటానికి సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఎల్లకాలము నాయనా మమ్మలను కాపాడు దేవుడు అని మీకు అప్పగించుకొనుచు యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.